ఏమండి ఇవాళ పైన చూస్తే భగవంతుడు సూర్య భగవానుడు బగబగలాడుతున్నాడు. ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చుంటే కరెంటు బిల్లు షాకుల మీద షాకులు కొడుతుంది. ఆయన గారును చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు పెంచనన్నాడు, మేము నమ్మలేదు. ఈయన కానీ గెలిపించాము, ఈయన షాకుల మీద షాకులు కొడుతున్నాడు. ఇదిగో అండి కరెంటు బిల్లు కడతామని వెళ్తే ఇవాళ రంజాన్ అట, షాపులు కౌంటర్ మూసేసినాడు. ఎంత వచ్చిందండి చూడండి, నాకు వచ్చింది కట్టాల్సింది మొత్తం మీద 1314 రూపాయలండి. ఎక్స్ట్రా 700 వేసాడు, దాదాపు 500 రూపాయలట. ట్రూ ఆఫ్ ఛార్జీలు అంట 222 రూపాయలు, పీటీఎఫ్ అంటే 62 రూపాయలంట. వాటి దినము వాటి శాతం ఇవన్నీ వేసుకొని సాగొట్టి చెవులు మొత్తున్నాడండి. ఏం సామాన్యులు, మా బతుకులు చిన్న బతుకులు మా బతుకులు ఆగమాగం చేస్తున్నాడండి. ఎట్లా బతకాలి మేము? ఇకపోతే ఇవాళ పేపర్లో ఒకటి వచ్చిందండి, కొద్దిగా మాకు ఆందోళన కలిగిస్తుందండి. ఆర్బీఐ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పేపర్లకు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. మీ రాజధాని ఏదో చెప్పండి రా బాబు, మీ రాజధాని ఏది 3 రాజధానిలో 1 రాజధానిలో చెప్పండి. మీరు చెబితే మీకు మా జోనల్ ఆఫీస్ అక్కడ పెడతామంటున్నాడు ఆయన. ఆల్రెడీ అమరావతి రాజధాని అంటే అక్కడ 11 ఎకరాలు కొనుక్కున్నాడు. అది తీసినాడు. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ అన్నాడు, వైజాగ్లో లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మన రాజధాని ఏది? అమరావతి, కర్నూలు, వైజాగ్, లేదా 13 జిల్లాలకు 13 రాజధానులా? ఏదో అర్థం కాకుండా ఉంది నిజంగా. ప్రధానిగా ఓటర్ మహాశైలారా, ఓటర్ మహాశైలా, మీకే చెప్తున్నా, మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతున్నారు. సిగ్గులేని రాజకీయ ప్రజాప్రతినిధులు ఓటు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళని నిగ్గ తీసి అడగండి. ఒరే దరిద్రులారా, మా రాజధాని ఏది? 3 రాజధానిలా 1 రాజధానిలా? ఏదో ఒకటి తేల్చండి అని వాళ్ళని నిగ్గ తీసి అడగండి. మీ భవిష్యత్తు ఆగమైపోతుంది. మీకు ఎటువంటి పెట్టుబడులు రావు. ఒక రాజధాని లేదంటే ఎవడు పెట్టుబడి పెడతానికి రారు. కనుక ఇప్పటికైనా ఓటర్ మహాశైలారా, మీరే ముందు మావాడు మా కులవాడు మీరు ఆలోచించబాకండి. మీ తర్వాత తరం వాళ్ళు, మీ పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించండి, భవిష్యత్తు ఆలోచించండి. మీకు ఒక్కసారి రాజధాని లేదంటే ఎంత దీనస్థితిలో ఉన్నామంటే 29 రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. ఏ రాజధాని లేని రాష్ట్రం అంటే మంది ఆ దౌర్భాగ్యం మనలో ఉన్నాం. కనుక ఆలోచించుకోమని చెప్తున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన వచ్చాడు, ఏదో సేవ చేయాలని తపంతో వచ్చాడు. అయితే ఆయన గారు కూడా కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నా. ఏం లేదండి, కొద్దిగా మోడీ గారితో చెప్పి ఉన్న ఈ అప్పుల మీద మారిటోరియం అంటే ఏగా దాదాపు 10 లక్షల చిల్లర చేస్తున్నాడు అప్పులు. వీటి మీద ప్రతి నెల దాదాపుగా 1 లక్ష రూపాయలు, 1,00,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చింది. వాటిని కొద్దిగా ఒక 5 సంవత్సరాలు రిలాక్స్ ఇవ్వమని చాలు. అది ఒక్కటిస్తే కొద్దిగా రాబోయే ప్రభుత్వం కొద్దిగా ఊపిరి తీసుకుంటుంది. లేదంటే ప్రతి నెల ఈ వడ్డీ కట్టుకోవటం, అప్పులు తెచ్చుకోవటం, వడ్డీ కట్టుకోవటం ఇదే సరిపోతుంది తప్పించి ఇక వృద్ధి కనబడదు. ఎంత అభివృద్ధి చేసినా ఏముంటుందండి? అసలు ఎసులుబాటు ఏదైనా ఆయన ఇప్పిస్తాడేమని. అట్లానే రాజధాని డెవలప్మెంట్ దాదాపు 210 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ వాటిని డెవలప్ చేసుకోవాలి. ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది మంగళగిరిలో, అది కూడా అసంపూర్ణంగానే ఉంది. వాటికి ఇంకా వాటర్ ఫెసిలిటీ లేదు. మొన్న మధ్య నేను వెళ్ళొచ్చాను. హాస్పిటల్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇసుంటి ఆయన దృష్టిలో తీసుకురావాలి. అట్లానే మనకి వచ్చేవాడికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ప్రతి రాష్ట్రానికి వాళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. మనకి లేదు. మన పిల్లలు రైల్వే ఉద్యోగాలకి ఎగ్జామ్ రాయాలంటే అటు ఒరిస్సా వెళ్ళాలి, లేదా కర్ణాటక వెళ్ళాలి, లేదా తమిళనాడు వెళ్ళాలి. ఈ 3 రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు. ఎవరు నువ్వు ఇక్కడికి వద్ద రాస్తానంటే పో, మీ రాష్ట్రానికి నువ్వు పో అంటారు. ఇక్కడికి వద్ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు, జోను లేదు, వీడి నాశనం, వీడి బొంద ఏమీ లేదు. ఏం చేయాలి? పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? పక్క తెలంగాణ వాళ్ళు నిన్న దాకా కలిసి ఉన్నాము, వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఏం చేయాలి? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదు, ఈ డిఎస్లు లేవు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏ జాబ్ క్యాలెండర్ అనేది నా బిడ్డకి వెళ్ళాక వాడిని రేపు పునాయి పంపుతున్నాను. వాడికి ఏదో కట్టుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఆయన దృష్టి కూడా తీసుకెళ్తున్నాము. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది.